అసలు ఈడీ కేసు అనేది ఉందా, ఉంటే ఏ అంశం మీద ఈడీ కేసు నమోదు చేసింది? ప్రస్తుతం ఈ చర్చ జరుగుతోంది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకవైపు కనిపిస్తోంది, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో అటు జ్యుడిషియల్ కమిషన్ విచారణ జరుపుతోంది, గొర్రెల స్కామ్ ఒకవైపు ఉంది, ఇప్పటికే లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయి ఉన్నారు. ఇలాంటి చాలా వ్యవహారాల్లో బీఆర్ఎస్ సతమతమవుతున్న పరిస్థితి. దానికి తోడు ఇప్పుడు రఘునందన్ రావు సాక్షాత్తు కేసీఆర్ పైన కూడా ఈడీ కేసు నమోదు చేసిందని కామెంట్ చేయడం అనేది సంచలనంగా మారింది. నిజంగా కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేస్తే అసలు ఆ కేసు ఏంటి? మా కరెస్పాండెంట్ వాసుతో కూడా మాట్లాడదాం. వాసు, చెప్పండి, రఘునందన్ రావు మెన్షన్ చేస్తున్న కేసు ఏంటి? ప్రస్తుతం రఘునందన్ రావు బీజేపీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. తాజాగా కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్ పైన ఈడీ కేసు నమోదు చేస్తుందంటూ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రధానంగా ఈడీ నిన్న చూసినట్టయితే గొర్రెల స్కామ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం వేసి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి గొర్రెల స్కామ్ కేసులో కూడా నిన్న ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఆ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కూడా నోటీసులు జారీ చేసింది. అత్యవసరంగా ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఎవరైతే జిల్లాల వారీగా గొర్రెల స్కీమ్ సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే రైతులు గొర్రెలు అమ్మారో, మరోపక్క ఈ బ్యాంకు ఖాతాల లావాదేవీలకు సంబంధించినటువంటి బ్యాంకు డీటెయిల్స్ కూడా కావాలని కూడా ఇప్పటికే ఈడీ లేఖ రాసింది. అది తాజాగా ఉదయం నుంచి మనం సాక్షి ఎక్స్క్లూజివ్ గా ఈడీ నోటీస్ కాపీ కూడా మనం చూస్తా ఉన్నాం సాక్షి స్పీడ్ పైన. అది ఈ కేసెస్ మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులు పంజాగుట్ట పోలీసులు, తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ యంత్రాల కొనుగోలుకు సంబంధించి విదేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ యంత్రాలు, అత్యాధునిక యంత్రాలు కొనుగోలు చేశారు. ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, విదేశాలకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారం ఇందులో ఉంది కాబట్టి ఆ కేసు మీద నడిపించారా. మరోపక్క మనం చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం కూడా ఇప్పటికే ఏసీబీతో పాటు విజిలెన్స్ కూడా దర్యాప్తు సాగిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి ఒక నివేదిక అందింది. మరి రకరకాల వ్యవహారాలు గత ప్రభుత్వ వ్యవహారంలో జరిగిన కేసులను కూడా తాజా ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కేసీఆర్ పైన ఈడీ ఎలాంటి కేసు నమోదు చేసింది? గొర్రెల స్కామ్ కావచ్చు, మరొక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం కావచ్చు, కొన్ని భూముల విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, రకరకాల కేసుల పైన ప్రస్తుతం తెలంగాణ తాజా ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యలైతే సంచలనంగా మారాయి. కేసీఆర్ పైన ఇది ఎఫ్ఐఆర్ నమోదైంది, కొద్దిసేపటి క్రితము ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ అన్న అంశాలు. కానీ ఏ కేసులో అంటే రకరకాల కేసులు తెలంగాణ ప్రభుత్వం విచారణ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కూడా కొంచెం స్పష్టత రావాల్సింది. ప్రస్తుతానికి నిన్న చూసినట్టయితే మన షిప్ అండ్ బోట్ సంబంధించినటువంటి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కు ఏకంగా ఈడీ నోటీసులు జరిగింది. తాజాగా సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేసింది. అంటే రిలేటెడ్, ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు గొర్రెల స్కామ్ సంబంధించి కేవలం ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీని నిన్న అరెస్ట్ చేశారు. కానీ అతను కస్టడీ తీసుకొని విచారించారు. 3 రోజుల పాటు నిన్న 3 రోజుల కస్టడీ తీసుకున్న నేపథ్యంలో అతన్ని జైలు తరలించడం జరిగింది. సో వాసు ఈ అడిగింది వివరాలు, కానీ అసలు ఇంకా నిజంగా కేసు అనేది నమోదైందా లేదా ఇలాంటి వివరాలేవి మనకి కంక్లూజన్ గా తెలీదు, అంతే కదా మీరు చెప్తున్నది? అంటే అటు ఏదైనా అవ్వచ్చు, అటు లిక్కర్ పాలసీ స్కామ్ కేసు అయినా అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు మీరు చెప్తున్న గొర్రెల స్కామ్ అయినా అవ్వచ్చు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు, కాళేశ్వరం, ఇలా చాలా అంశాలు ప్రస్తుతం ఉన్నాయి. సో ఏది అనేది తెలీదు. అండ్ అట్ ద సేమ్ టైం రఘునందన్ రావు ఏ టైంలో ఇలాంటి కామెంట్స్ చేశారో, ఏ ఉద్దేశంతో చేశారు? కేవలం ఆయన కార్యకర్తలు జోష్ నింపడం కోసం చేశారా, లేకపోతే నిజంగా ఇటువంటి వ్యవహారం జరిగిందా అనేది పూర్తిగా మనకి డీటెయిల్స్ తెలియవు. am I correct? అయితే ఇటీవల బీజేపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా స్థానిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఫలప్రదాలు అందుతుందన్న వ్యాఖ్యలు చేస్తూనే ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే ఖచ్చితంగా ఒక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీకి ప్రాతినిధ్యం ఒక ఎంపీగా వహిస్తున్నటువంటి రఘునందన్ రావు వ్యాఖ్యలు ఆచామాచి వ్యవహారం కాదని మనం ఖచ్చితంగా భావించాలి. ఎందుకంటే రీసెంట్ గా మనం చూసిన నమోదైనటువంటి వరుస కేసులకు సంబంధించి, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా చాలా కీలకమైనటువంటి సమాచారం ఇప్పటికే సేకరించారు. 4 పోలీసు అధికారులు, ఉన్నతమైనటువంటి ఐటీ ప్రభాకర్ రావుతో పాటు తర్వాత అక్షర ఎస్పీల స్థాయికి 4 అరెస్ట్ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి అక్కడ కూడా నోటీసులు ఇచ్చిన ఆశ్చర్యం కూడా అవసరం లేదు. లేదంటే ఖచ్చితంగా తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పూర్తి విజిలెన్స్ ఎంక్వైరీలో జరిగింది. దానికి సంబంధించి విచారణ కూడా 5 రోజుల్లో పిలిచే అవకాశం ఉంది. తాజాగా వార్తల్లో వినిపిస్తా ఉన్నాయి. మా శాఖ మంత్రికి లేదంటే నేరుగా మాజీ సీఎం కు నోటీసు వచ్చే అవకాశం ఉందని నిన్న మొన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఈడీ కేసు నమోదైన మాత్రం సంచలనంగా మారింది. రఘునందన్ రావు ఏ కేసులో ఈడీ కేసు నమోదు చేసినా మరి కాసేపట్లో స్పష్టత అవకాశం కనిపిస్తా ఉంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.